వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. మెదక్ జిల్లా చేగుంట మండలం బోనాల కొండాపూర్ ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న 5గురు విద్యార్థులు స్వల్ప స్వస్థత గురయ్యారు. ఉదయం 11 గంటలకు విరామ సమయంలో తిరుపతి లడ్డు తిన్న విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో వెంటనే స్పందించిన ఉపాధ్యాయులు 108 సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలం చేరుకొని 108 సిబ్బంది యశ్వంత్, నిఖిల్, ప్రణయ్, కిరణ్ అనే విద్యార్థులను రామాయంపేట ఆసుపత్రికి తరలించగా అజిత్ కుమార్ అనే మరో విద్యార్థిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లడ్డు తిన్నా నెత్తి వస్తుంది. ఎందుకు ఎప్పుడు తిన్నావు? ఎక్కడ? స్కూల్లో. లడ్డు ఎక్కడ? తిరుపతి. ఎవరు ఇచ్చారు? ఫ్రెండ్. ఏమైతుంది? నెత్తి వస్తుంది, చేతులు కాళ్ళు గుంజుతుంది. అది ఎప్పటిది లడ్డు? మీ ఫ్రెండ్ ఎవరు ఇచ్చారు? అరవింద్. ఎన్నో తరగతి? 7th. ఏమైతుంది నీకు? ఏం తిన్నావు? ఎక్కడిది? తిరుపతి. ఎప్పుడు? ఏమైతుంది ఇప్పుడు? ఎంతమంది? ప్లీజ్ కావాలంటే సార్కి ఇవ్వాలి 600 ఇచ్చేసింది. అంటే ఇక ఏం తింటారంట. మళ్ళీ లడ్డు మాత్రం ఆమె ఇస్తే తిందరట. ఆయన కాల్ చేయకుంటున్నాడు. తిరిగినట్టు అవుతుందని హాస్పిటల్ తోలుకొచ్చింది సార్. తిప్పినట్టు అవుతుందని ఏమన్నా తిన్నాడమ్మా పొద్దున? తినలేదు సార్. స్కూల్లో పొద్దున ప్రేయర్ కాగానే ఒక పీరియడ్ అయిపోయింది. పీరియడ్ తర్వాత పిల్లలు నెత్తిన వస్తుందని అంటారు. ఏమైంది బిడ్డ అని ఏమైందని అంటే చాలాసేపటి దాకా ఏం తినలేదు సార్. ఏమన్నా తిన్నారా? బయట ఫుడ్ లాంటిది ఏమైనా తెచ్చుకురా? చాక్లెట్ లాంటివి తిన్నారా అంటే ఏం తినలేదన్న. అడగంగా చివరికి పొద్దున ప్రసాదం తిన్నాం సార్, తిరుపతి ప్రసాదం అని చెప్పి మొత్తం 2 క్లాసులు కలిపి 22 మంది దాకా తిన్నారు. కానీ ఈ 4 కొంచెం తల తిరుగుతుందని అనేసరికి తీసుకొచ్చాం. అంత ఏం పేరు సార్ పిల్లలు? వాంతులు చేసుకోలేదు, ఏం లేదు, తల దింపుతుంది అని అన్నారు అంతే. పేరెంట్స్ భయపడి అంబులెన్స్కి ఫోన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడికి రావడం జరిగింది. నా పేరు డాక్టర్ వరుణ్. ఇక్కడ 4 మెంబర్స్ 7th క్లాస్ పిల్లలు వచ్చారు హాస్పిటల్కి, సిఎస్సి రామాయంపేటకి. ఫుడ్ పాయిజనింగ్ కేసు లాగా అనిపిస్తుంది. వాళ్ళకి వైటల్ టెస్ట్ చేపిస్తున్నాము. అట్లనే ప్యాంట్ టాప్, సోపర్ ఇవన్నీ ట్రీట్మెంట్ కూడా ఇచ్చాము. ఇప్పుడు ఇంకా ఫర్దర్గా ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది.
ప్రస్తుతానికైతే అందరు స్టేబుల్గానే ఉన్నారు. ఇక ట్రీట్మెంట్ అయిపోయాక హైయర్ సెంటర్కి రిఫర్ చేస్తాం. వైడల్ టెస్ట్ చేపిస్తున్నాము, కొద్దిసేపట్లో బ్లడ్ రిపోర్ట్స్ వస్తాయి.